మంచు ఫ్యామిలీలో నెలకొన్న గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్లోని జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ను ఇంటి నుంచి పల్లిపోవాలని మోహన్ బాబు సూచించడంతో ఆయన తన వస్తువులు తరలించేందుకు 3 భారీ వాహనాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటికి రాగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వాహనాన్ని గేటు వద్ద నిలిపివేశారు. దీంతో కారు దిగి గేట్లను తోసుకుంటూ మనోజ్ ఇంట్లోకి వెళ్లారు. గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్పై మోహన్ బాబు ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో ఆయన చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా చేరుతూ ఉన్నారట. ఇప్పటికే మంచు మనోజ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి మంచు మోహన్ బాబు గారి గురించి మంచు మనోజ్ గారు వివరించారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదానికి వస్తే ఆ వివాదాన్ని కవర్ చేస్తున్న మీడియాపై మోహన్ బాబు గారు నిన్న దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధుల మైకులు లాక్కుని కోపంతో నేలకేసి కొట్టారు. మీడియా ప్రతినిధులు గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపైన దాడి చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో మంచు మోహన్ బాబు గారిపై కేసు నమోదైంది.